స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చిత్తూరు జిల్లాలో పెరిగిన నిత్యావసర ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఏ వస్తువు టచ్ చేసినా ధరలు బగ్గుమంటున్నాయి. ఒకప్పుడు కూరగాయలు కొనాలంటే 100 పెడితే వారం రోజులు సరిపోయేవి. కానీ ఇప్పుడు 500 రూపాయలు పెట్టినా 3-4 రోజులకు సరిపోవటం లేదంటున్నారు మధ్యతరగతి ప్రజలు. ఇక ఈ అంశానికి సంబంధించి చిత్తూరు నగరపాలక కూరగాయల మార్కెట్ నుంచి మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందజేస్తారు. ఆంధ్రప్రదేశ్లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏ కూరగాయలు కొనుగోలు చేయాలన్నా కూడా సామాన్యులకు భారంగా మారిన పరిస్థితి అయితే నెలకొంది. చిత్తూరు నగరపాలక మార్కెట్లో ప్రస్తుతం మనం ఉన్నాము. ఎలా ఉన్నాయి కూరగాయల ధరలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉల్లిగడ్డలు, ఉర్లగడ్డలు, అదేవిధంగా వంకాయలు కూడా పూర్తిగా ఎక్కువ ధరలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ ధరలను వేరీ చేసి ఈ కొనుగోలు చేసే వ్యాపారులు కూడా మనతో ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు చెప్పండి, ఎర్రగడ్డలు కానీ టమాటాలు కానీ నిత్యావసర సరుకులు కదా, అవి అమాంతంగా రేటు పెరిగేసరికి ఇవి మార్కెట్లో వినియోగదారులు ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారు? ఎర్రగడ్డలు, ఉర్లగడ్డలు కొద్దిగా రేట్ ఎక్కువ ఉన్నాయి. అంటే వర్ష ప్రభావం వల్ల కొద్దిగా రేట్లు పెరిగినాయి. బయట నుంచి వచ్చేది రేట్లు పెరిగినాయి. దానివల్ల అవి మాత్రం కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు జనాలు కొనడానికి. మీరు చెప్పండి, ధరలు ఎలా ఉన్నాయి? వినియోగదారులు ఏ విధంగా వచ్చి కొనుగోలు చేస్తున్నారు? మునుపట్లాగానే ఈ సేల్స్ ఉందా? ముందుగానే ఇప్పుడు సేల్స్ తక్కువ, పెన్నీళ్ళు లేదు, సేల్స్ కొంచెం తక్కువ ఉంది. చిన్న ఎర్రగడ్డలు 40-45, పూనా నాసిక్ ఎర్రగడ్డలు వచ్చి 70 రూపాయలు కిలో, 70-60 పలుకుతుంది. మీద ఉర్లగడ్డలు, తెల్లగడ్డలు వచ్చి 380-400 మంచిది. చిన్న తెల్లగడ్డలు 300, టమాటా వచ్చి 40-50 మంచి టమాటా. ఇక్కడ మార్కెట్లో ఏదైతే అమ్మకందారులు చెప్తా ఉన్నారు, కర్నూలు ఉల్లిగడ్డ సంబంధించి 40 నుంచి 50 రూపాయలు పలుకుతుంది. అదేవిధంగా పూనాకు సంబంధించి ఉల్లిగడ్డ వచ్చేసి 60 నుంచి 70 రూపాయల దాకా ఉంటుంది. అయితే నిత్యావసరానికి సంబంధించిన ఉల్లిగడ్డలు, టమాటాలు కూడా పూర్తిగా అమాంతంగా పెరిగిపోయాయి. సామాన్యులు ఇవి సేల్స్ కొద్దిగా తగ్గించిన పరిస్థితి అయితే కూడా ఉందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద ధరల స్థిరీకరణ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కూడా తెలుపుతా ఉన్నారు. ఏదైతే ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంగా ఈ పంటలపైన ప్రభావం చూపుతూ ఉంది. అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ రావడానికి కూడా పూర్తిగా ఇబ్బందిగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, మధు, సాక్షి టీవీ, చిత్తూరు.